వీడియోలో శృంగార జీవితంపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సమాజంలో పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరి మధ్య పిల్లలు పుట్టేస్తున్నారు. కానీ శృంగార జీవితం అనేది కరెక్ట్గా ఉంటుందా? నిజంగా ఇది నిజమేనా? అయితే కొన్ని చోట్ల సింగిల్గా ఆడవాళ్ళు ఉండడం, సింగిల్గా మగవాళ్ళు ఉండడం, లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచో అలా సింగిల్గా ఉంటూ ఇప్పటికైనా భార్యాభర్త వస్తారని ఎదురు చూడడం, నిజంగా వాళ్ళు వస్తారా? అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఏ ఇబ్బందుల వల్ల ఆ పెళ్ళి పెటాకులైపోయింది? జాతకపరంగా ఖచ్చితంగా అది తెలుస్తుందా అంటే ఇప్పుడు 2 రియల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తున్న వీడియో ద్వారా. ఫస్ట్ ఒక స్టోరీ, ఒక అమ్మాయి జాతకం మేము చూసినప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది. అయితే ఆ వ్యక్తి చేసుకున్న వ్యక్తి చాలా తెలివైనవాడు. ప్రతి దాన్ని కూడా మెమరీ పవర్ అంటే ఇంటెలిజెన్స్తో డీల్ చేస్తాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లోపం ఇచ్చాడంటే భగవంతుడు. మనం చూస్తూ ఉంటాం గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఇలా వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు బాగా ఫస్ట్ వస్తూ ఉంటారు. అంటే 4 కాళ్ళు 2 కళ్ళు అన్నీ సరిగ్గా ఉన్నవాడు ఎదవలాగా తిరుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ కూడా ఇలాంటి లోపాలు ఉన్నవాళ్ళు చాలా ఇంటెలిజెన్స్గా ఉంటారు. ప్రతి దాన్ని కూడా స్మార్ట్గా డీల్ చేస్తారు. సంపాదన కూడా వాళ్ళది ఎక్కువగా ఉంటుంది. అలా సంపాదన ఎక్కువగా ఉన్న వ్యక్తి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు ఏంటంటే ఆ అబ్బాయి బాగా ఉన్నవాడు. ఈ అమ్మాయి ఒక సాంప్రదాయ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య పెరిగిన అమ్మాయి. అలాగే ఫైనాన్షియల్గా ఆ అబ్బాయితో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడి ప్రపోజల్ పంపించాడు. అంతే, తల్లిదండ్రులు చూసి ఎగిరి గంతేసి ఈ అమ్మాయిని వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. పెళ్ళికి ఎంగేజ్మెంట్కి 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ ఇలా టైం పెట్టుకున్నారు. చాలాసార్లు ఇంటికి వచ్చేవాడు, అక్కడికిక్కడికి తీసుకెళ్ళేవాడు, అన్నీ తిప్పేవాడు. ఎంతో చక్కగా ఆ అమ్మాయిని చూసుకుంటున్నాడు అని తల్లిదండ్రులకు అనిపించింది. అలాగే ఈ అమ్మాయికి కూడా ఈ అబ్బాయితో ఉంటే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది అని చాలా ఇంప్రెస్ అయిపోయింది, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో నెల 2 నెలల్లో ఆ అబ్బాయి ఆ అమ్మాయి గోరును కూడా తాకలేదు, చేయి పట్టుకోవడం కానీ ఏమీ లేదనమాట. ఇంత చక్కగా ఉన్నాడు. ఇంకా అమ్మాయి మురిసిపోయింది. హీఈజ్ సో పర్ఫెక్ట్, హీఈజ్ హీరో, హ్యాండ్సమ్, ఇలా పిచ్చి పిచ్చి కళ్ళన్నీ కంది. పెళ్ళయింది, అత్తారింట్లో అడుగుపెట్టింది. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ నైట్ రోజు ఇద్దరు గదిలో కూర్చున్న తర్వాత ఆ అబ్బాయి నిదానంగా మాటలన్నీ అయిన తర్వాత, రొమాన్స్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఇంటర్ కోర్స్లో ముఖ్యమైన పార్టు ఎక్స్ స్టార్ట్ చేశాడు. అయితే ఐ కాంట్ డూ, నా వల్ల కాదు అని ఒక్కసారిగా లేచి పక్కకు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికి ఏమైందో అస్సలు అర్థం కాలేదు. అయితే ఈ అమ్మాయి ఏదో పాజిటివ్గానే, ఎందుకంటే అప్పటి వరకు ఎంతో బాగా చూసుకున్న వ్యక్తి ఒక్కసారిగా ఆ వ్యక్తి మీద నెగిటివ్గా ఆలోచించాలన్నా ఈ అమ్మాయికి అస్సలు మనస్కరించలేదు. తెల్లారింది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఇంతవరకు ఎంతో చూడగానే హాయ్ హౌ ఆర్ యూ ఇలా చక్కగా పలకరించే వ్యక్తి సడన్గా మాట్లాడడం తగ్గించేశాడు. ఈ తప్ప సమాధానాలు రావట్లేదు. టిఫిన్ పెట్టినా అనడం, ఇంతవరకే తప్ప సమాధానాలు లేవు. ఏం అర్థం కాలేదు. 2, 3, 4 రోజులు ఇలా 10 రోజుల వరకు కూడా ఒక్క గదిలో ఒక మంచం మీద పడుకుంటున్నారు, అటు ఇటు తిరిగి. ఇద్దరికి సంబంధం లేదు. అయితే అన్నం తింటావా, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నావా, ఇలాంటి విషయాలకు మాత్రం సమాధానం వస్తుంది. ఇంతవరకు అంత క్లోజ్నెస్ లేదు. ఎప్పుడో వస్తాడు, మనం చేస్తే ఫోన్ ఎత్తితే అదృష్టం అన్నట్టుగా అమ్మాయి క్రియేట్ చేయడం. ఈ అమ్మాయి మా ఆయన నాతో మాట్లాడితే చాలు, ఒకవేళ పుట్టింట్లో చెప్దామంటే వాళ్ళు అప్పటికే అమ్మాయికి మంచి సంబంధం కుదిరేసింది, ఆ అమ్మాయి హాయిగా ఉంది, నాకు అన్ని బాధ్యతలు తీరిపోయిన ఆనందంలో ఉన్నారు, చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఏమైపోతారని ఈ అమ్మాయికి భయం. సరే, ఇంట్లో ఉన్న అత్తకి ఆడపడుచు లేకపోతే ఎక్స్ట్రా ఎవరన్నా ఉంటే, మా అబ్బాయి చాలా బిజీ, చాలా పర్ఫెక్ట్ పర్సన్, అసలు ఖాళీ ఉండదు, నువ్వే ఇంకా వాడితో దగ్గరగా నడుచుకోవాలి, నువ్వు మారాలి అని చెప్పి పిచ్చి పిచ్చి పనులైన అమ్మాయి చేత ముల్తాను మట్టి నుంచి బ్యూటీ పార్లర్కి లేకపోతే వెయిట్ లాస్ క్లినిక్లకి పంపడం, అందంగా తయారాలి. అమ్మాయి అందంగా ఉండదంటే ఖచ్చితంగా చాలా అందంగా ఉంటుంది. అయితే ఒక అమ్మాయిని వర్ణించడానికి ఎన్ని దిక్కుమాల పదాలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మాయికి పెళ్ళికి ముందు కానీ పెళ్ళైన 4 సంవత్సరాలకు కానీ ఖచ్చితంగా సరిపోతాయి. అలాగే ఉంటుందన్నమాట ఆ అమ్మాయి. అయితే ఇలా 6 నెలలు, సంవత్సరం గడిచింది. ఇంకా విధి లేక అత్తారింటి గడప దాటి పుట్టింటికి వచ్చింది. పుట్టింటి వాళ్ళ నోరు కూడా నొక్కేసింది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఆ అబ్బాయికి ఇష్టం లేదా అంటే ఉంది, కానీ ఈ అమ్మాయికి అంతకన్నా ఎక్కువ ఇష్టం ఉంది. మీరు గొడవ పడకుండా అడగందని చెప్పింది. వీళ్ళు అడిగితే సమాధానం లేదు. నాకు ఇష్టమే,
వచ్చి మా ఇంట్లో ఉండమనండి, నేనేం వద్దంటలేదు, ఇదే సమాధానం. నేను విడాకులు ఇస్తాను ఇవ్వను అని ఏమీ చెప్పరు, ఏమీ అర్థం కాదు. అయితే అలా సంవత్సరం, 2వ సంవత్సరం కూడా గడిచిపోయింది. డైవర్స్ ఇచ్చే ఇంకో పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు చెప్పిన ఈ జన్మకి ఆయనే నా భర్త, ఆయనతోనే ఉంటాను అని పిచ్చి ఫిలాసఫీ. 3 ఏళ్ళు అయినా సరే ఇదే పిచ్చి ఫిలాసఫీ. అతను అక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది. జాతకంలో, ఇద్దరు జాతకాల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆ అబ్బాయి జాతకం 7వ స్థానం పూర్తిగా చెడిపోయింది. ఎందుకంటే 7వ స్థానం ఏ వ్యక్తి జాతకంలో అయినా చెడిపోతే ఆ వ్యక్తికి చాలా వరకు ఇంపార్టెన్సీ అంటే ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ ఇంపార్టెన్సీ ప్రాబ్లం ఉంటుంది. అది జాతక చక్రంలో తెలుస్తుందా అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక వ్యక్తి అబ్బాయి మేల్ చాట్లో 7వ స్థానం అనేది శనిళ్ళు కానీ బుధుడిళ్ళు కానీ అయితే, అంటే కుంభరాశి, మకర రాశి లేదా బుధుడికి సంబంధించిన మిథున రాశి, కన్యా రాశి అయితే ఖచ్చితంగా ఆ రాసుల్లో శుక్రుడున్నా, శనున్నా ఆ జాతకాన్ని జాగ్రత్తగా చూడపోతే ఇలాంటిదే జరుగుతుంది. ఆ వ్యక్తికి కూడా ఆ శనింట్లో శుక్రుడు ఉన్నాడు. దానివల్ల ఆ అబ్బాయికి కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది అసలు గట్టిపడదు, మెత్తగా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉండదన్నమాట. దానివల్ల అతను ఇంటర్ కోర్సులో సగం వరకే చేసి మిగతా సగానికి పనికిరాడు. కానీ ఇతను ప్రీ ప్లాన్డ్గా మ్యారేజ్ చేసుకున్నాడు. విపరీతమైన తెలివితేటలతో ఫస్ట్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఆ అమ్మాయిని ఒక ఇంప్రెస్ చేసుకుని, అలాగే ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకుని ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతని మీద ఎటువంటి చిన్న ఎలిగేషన్ చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదన్నమాట. అయితే ఇలా కేవలం అమ్మాయిలకు మాత్రమే జరుగుతుందా, ఆ అబ్బాయిలకి జరగదా అంటే ఇది అస్సలు నిజం కాదు. ఆ అబ్బాయిలు కూడా ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉంటాం, మ్యారేజ్ అవుతుంది, భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా బయటకు కనిపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకిద్దరు పిల్లలు కూడా పుట్టేస్తారు. వాళ్ళిద్దరి మధ్య సెక్సువల్ లైఫ్ ఎంత ఉందంటే 2 పిల్లలు పుట్టినా గట్టిగా 6 సార్లు కూడా ఉండదు. 5 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అయినా సరే 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా బయటకు కనిపిస్తారు. ఇలాంటి జాతకాలే భార్యాభర్తలది చూసినప్పుడు ఆ అబ్బాయి చెప్పింది వింటే నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట. ఆ అబ్బాయి యావరేజ్గా ఉంటాడు, ఆ అమ్మాయి మాత్రం చాలా టాప్. అయితే ఆ అమ్మాయి ఈ అబ్బాయిలో ఉన్న అన్ని సుగుణాలు చూసి నువ్వు నాకు చాలా నచ్చావని చెప్పింది, నీతో లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పింది. ఈ అబ్బాయికి ఏముంది, ఇంకా ఎగురు గంతేశాడు. ఈ కేసులో కూడా ఇంటెలిజెన్స్ వాడతారు, లోపం ఉన్నవాళ్ళు ఇంటెలిజెన్స్, వాళ్ళ తెలివితేటలన్నీ వాడతారు, సమాజంలో ఎలా బతకాలని ఆలోచిస్తారు. అయితే ఇదేదో ఎవరినో బ్లేమ్ చేయడం కోసం కాదు, మన జీవితాలు పాడవకుండా, మీ జీవితాలు పాడవకుండా, జీవితాంతం పెళ్ళైపోయిన తర్వాత ఒక ఎమోషనల్ కనెక్షన్కి బందీ అయ్యి అటు ఆ బంధాన్ని వదులుకోలేక, అలాగే ఆ బంధంలో ఉండలేక నలిగిపోతున్న ఎంతోమంది ఇక రాబోయే రోజుల్లో నలగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి, జాగ్రత్తలు తీసుకుంటారని ఈ స్టోరీస్ని రివీల్ చేయడం జరుగుతుంది. అయితే అతను అమ్మాయి పట్ల విపరీతంగా ఆకర్షుడయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి అటు ఇటు తిరిగారు. ఈ జర్నీలో అది నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కనీసం ఒక చెయ్యి కలుపుకోవడం కానీ, ఒకళ్ళ భుజం మీద ఇంకొకళ్ళ భుజం చెయ్యి వేయడం కానీ లేదు. అంత జాగ్రత్తగా ఉన్నారు. ఇది గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళు. మ్యారేజ్ అయింది, ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. అయితే ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, నేను దీనికి రెడీగా లేను, నాకు కొంత టైం కావాలి. ఇలాంటి అమ్మాయి మనకు దొరికిద్దా? ఈ అమ్మాయి కోసం ఎంత టైం ఇచ్చినా పర్లేదు. అలాగే లవ్ కూడా ఉంది, ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ అమ్మాయిని వదులుకోకూడదు, ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఆలోచనలో ఆ అబ్బాయి ఎప్పుడూ వచ్చేసాడు. అలాంటి టైం ఏం చేస్తాడు, టైం ఇచ్చాడు. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు పిల్లలు ఎప్పుడు రా అని. దాన్ని ఇలా అమ్మాయికి చెప్పాడు. అయితే ఓకే మనం కలుద్దాం అని 1 సారి 2 సార్లు 3 సార్లు అంతే. 1 నెల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇంకా అయిపోయింది, డెలివరీ అయిపోయింది. ఇలా 2 మళ్ళీ ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ కనెక్షన్ లేదు, ఇంటర్ కోర్స్ అసలే లేదు. ఈ అబ్బాయి తాగుడికి అలవాటు అవుతున్నాడు. రోజు ఎంతో కొంత క్వార్టర్ 90 ఫుల్లో ఏదో ఒకటి వేసుకోవడం రావడం. అలాగే ఇలా ఏమన్నా ఎక్కువైతే బ్లాక్మెయిల్, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నువ్వు ముందు తాగకూడదు. అయితే ఈ అమ్మాయి తనకి ఏమీ చేయట్లేదు, అస్సలు ఏమీ అందదు, శుభ్రంగా చూసుకుంటుంది. పొద్దున్నే వండి పెడుద్ది, టిఫిన్ నుంచి భోజనాల నుంచి అన్నీ వండి పెట్టుద్ది. అత్తారింట్లో కూడా చాలా చక్కగా అందరినీ చూసుకుంటుంది. ఈ ఒక్క విషయంలో లోపం తప్ప అన్నిట్లో కూడా మా ఆవిడ పర్ఫెక్ట్ అనేలా ఆ అబ్బాయికి ఒక మెసేజ్ వెళ్ళింది. అది ఎలా వెళ్ళినా సరే
ఆ అబ్బాయి చాలే నేను హ్యాపీగా లేకపోయినా నా తల్లిదండ్రులను బాగా చేసుకుంటుంది, ఈ రోజుల్లో ఆ మాత్రం చూసుకునే వాళ్ళు కూడా ఎవరున్నారు అని భ్రమలో ఉంటున్నాడు. కానీ కొంతకాలం వచ్చేది ఇలాగా గడిపే కొద్దీ అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలకు వెళ్ళాలన్నా ఈ అబ్బాయి మీద 100 కళ్ళతో నిఘా. ఏదైనా చిన్న తేడా వస్తే వెంటనే క్లాస్ పీకేయడం, నువ్వు ఇలాంటివి చేసావంటే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతా, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతా, ఇలా బెదిరించడం. ఇలా రెండోసారి పిల్లోడు కావాలన్నా పాప కావాలన్నా మళ్ళీ 2 సార్లు 3 సార్లు కలవడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం. ఇలా 5-6 ఏళ్ళు అయిన వరకు కూడా ఎటువంటి ఫిజికల్ ఇంటరాక్షన్ లేకుండా ఉండడం. ఈ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాకపోవడం. ఎంత అడిగినా సరే నీకు ఇదే పిచ్చా, ఇంక ఇదే పనా, నీకు ఇదే కావాలా చెప్పు, ఇలా నిలదీయడం. ఏం చేయలేక అలాగే ఉండిపోవడం. ఏం చేయాలో అర్థం కాక జాతకాలు తీసుకొచ్చి అడిగినప్పుడు, ఆ అమ్మాయి జాతకం పరిశీలించినప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇద్దరిలోనూ లోపం ఉంటుంది. అయితే అప్పుడు అమ్మాయి జాతకం వరకే చూద్దాం. ఆ అమ్మాయి జాతకంలో కూడా సప్తమం అనేది పాడైపోయింది. సప్తమం శని రాసుల్లోనూ బుధుడు రాసుల్లోనూ పడడం, అలాగే అక్కడ ఆ శని రాసుల్లో శుక్రుడు ఉండడం. ఈ శుక్రుడు ఉండడం వలన ఆ అమ్మాయికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది. ఈ శృంగార జీవితం మీద ఎటువంటి ఆసక్తి లేదు. అందుకే ముందుగా అంతా కూడా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ లాంటిది. ఖచ్చితంగా జీవితాంతం ఒక మనిషిని ఇలాగా వేధించే హక్కు వీళ్ళకి ఎవరిస్తున్నారు? ఇలా చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అయితే దీనికి కారణం పార్ట్నర్స్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే ఏంటంటే వాళ్ళ కర్మకాలి వాళ్ళ జాతకంలో సప్తమంలో రాహు ఉండడం, అలాగే లేకపోతే పంచమంలో రాహు ఉండడం, నవాంశ. మనకేంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జీవితం క్షుణ్ణంగా తెలియాలంటే D1, D9, D12, D30 ఈ 4 చార్ట్లు అనలైజ్ చేయాలి. ఈ 4 చార్ట్లలోని సప్తమ స్థానాల్లో ఉన్న గ్రహాలని చూడాలి. ఇలా సప్తమ స్థానంలో శుక్రుడు కానీ బుధుడు కానీ రాహువు కానీ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ సంసార జీవితం తలకిందులవుతుందని అర్థం. కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడే సరైన పార్ట్నర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే కొన్ని నక్షత్రాలు కూడా ఉంటాయి. ఈ నక్షత్రాలు మనకి దగ్గరికి మ్యారేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని బాగా పరిశీలించాలి. అవి బయటకు చెప్పడం కూడా కుదరదు, ఎందుకంటే ఇదంతా ఓపెన్ కాబట్టి. అంటే ఇక్కడ ఏంటంటే ఇలా ఈ నక్షత్రాల అందరూ ఇలానే ఉంటారంటే ఎక్కువ శాతం ఈ ప్రాబ్లమ్స్ 100లో ఒక 50 మందికి మాత్రం ఈ నక్షత్రాల వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నక్షత్రాలు తెలుసుకుని ఆ నక్షత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా మ్యాచ్ వస్తే మాత్రం పూర్తిగా సప్తమ స్థానాలు ఒకటి కాదు, D1, D9, D12, D30 ఈ 4 చార్ట్లలోనూ సప్తమ స్థానాలను పరిశీలించుకుని అప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క పార్ట్నర్స్ జాతకాలే బాగోలేదా, వీళ్ళ జాతకాలు బాగానే ఉన్నాయంటే ఖచ్చితంగా కాదు. వీళ్ళిద్దరి జాతకాలు కూడా ఇబ్బందుల్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఖచ్చితంగా 4 చార్ట్లను అనలైజ్ చేస్తేనే ఇలాంటి లోపాలు అనేవి పర్ఫెక్ట్గా బయటపడతాయి అన్నమాట. జన్మ జాతకంతో పాటు నవాంశ D9, D12, D30 కూడా చూడాలి. ఈ 4 చార్టుల్లోనూ సప్తమ స్థానాలు 2 సప్తమ స్థానాలు బాగా చెడిపోతే వాళ్ళ సంసార జీవితం అనేది విపరీతంగా దెబ్బతింటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంటే కర్మ కాదు, ఎప్పుడైనా సరే మన స్థాయిని మించి, అది అందంలో కావచ్చు, డబ్బుల్లో కావచ్చు, ఏదైనా సరే మన స్థాయిని మించి ఒక వ్యక్తులు మనల్ని ఆటోమేటిక్గా ఇష్టపడుతున్నారంటే అది ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనమాట. ఈ రోజులు ఇవి బాగా ఎక్కువైపోయినాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైతే లోపం ఉంటుందో వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్తో మీ ముందుకు వస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే నా జాతకంలో కూడా బాగలేదు కదా, అందుకే వాళ్ళు వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు. అయితే ఏంటంటే మీ జాతకం బాగోకపోవడం వలన మీకు డైవర్స్ అవుతే ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు. ఈ మ్యారేజ్ గుర్తుండదు, ఆ మ్యారేజ్ జీవితం పక్కకు వెళ్ళిపోతుంది, చక్కగా ఉంటుంది. అయితే ఇలా ఒక 20% వ్యక్తులు మాత్రం ఈ ప్రీ ప్లాన్డ్ మర్డర్లో ఇరుక్కుపోతున్నారు. జీవితాంతం కూడా లైఫ్ పాడు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి మన జీవితాన్ని పాడు చేసే హక్కు ఎందుకు ఇవ్వాలి మనం? వాళ్ళకి అసలు ఎవరిచ్చారు ఇంత దారుణంగా జీవితాంతం మానసికంగా నలిగిపోయేలా చేయడం? ఖచ్చితంగా ఇది మ్యారేజ్ బిఫోర్ తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకుంటే మాత్రం లైఫ్ మొత్తం కూడా ఏమీ ఉండక ఎలాంటి సంతోషాలు లేకుండా నలిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ సంబంధం పెద్ద సంబంధం లేకపోతే సూపర్ సంబంధం, మన క్యాస్ట్, మన మతం, ఇవన్నీ నేను ఏమి అన్నగాని ఖచ్చితంగా 2 చార్ట్లని కూడా అందులో D1, D9, D12, D30 ఈ 4 చార్ట్లని
క్షుణ్ణంగా చూసుకుని, ఒకవేళ సప్తమ స్థానం శని రాశుల్లో కుంభరాశి మకర రాశిలో పడింది, లేదా బుధ రాశులు మిథున రాశి కన్యా రాశిలో పడింది, వాటిని ఇంకా డెప్త్గా చూసుకుని అప్పుడే వివాహం ముందుకు వెళ్ళాలి. కొన్ని నక్షత్రాల ద్వారా ఇవి తెలుసుకోవచ్చు, అవి ఇలా ఆన్లైన్లో రివీల్ చేయడం కుదరదు. అయితే ఈ నక్షత్రాలు మీకు మ్యాచ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ నక్షత్రాలు అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాంటి నక్షత్రాలకే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా క్షుణ్ణంగా తెలుసుకుని మ్యారేజ్ చేసుకోవాలి. లేదంటే మ్యారేజ్ చేసుకుని జీవితాంతం ఒక బలిపశువుల బాధపడడం అనేది చాలా వరకు ఎంతో కష్టం అన్నమాట. ఇలా బాధపడుతున్న వ్యక్తుల జాతకాలు కొన్ని చూసి ఇప్పుడు కూడా మా ఛానల్లో ఇలా కాంట్రవర్సీలు కానీ ఇలా ఏది చెప్పలేదు. రాశిఫలితా చెప్పామా ఊరుకున్నామా, ఏదైనా రెమెడీ చెప్పామన్నా ఊరుకున్నామా, అలాంటి ఛానల్లో ఇది తీసుకురావడానికి కారణం ఇలా నలిగిపోకూడదని, ఎవరికి అన్యాయం చేయాలని కూడా కాదు. ఈ లోపాలు తెలుసుకుని, ఈ ఇబ్బందులు తెలుసుకుని మీరు కొంతవరకు ఇబ్బందుల నుంచి బయటపడాలి. కర్మ కాదు, మనం కొంచెం శ్రద్ధగా ఉంటే ఇబ్బందులు లేకుండా లైఫ్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.